So these are the regular verbs. Let us learn continuation of verbs. మనం నిన్న నుండి కూడా టైప్స్ ఆఫ్ వర్బ్స్ నేర్చుకుంటున్నాం. అందులోనే రెగ్యులర్ వర్బ్స్ కూడా ఇర్రెగ్యులర్ వర్బ్స్ కూడా వస్తాయి. అయితే రెగ్యులర్ వర్బ్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ వర్బ్ అంటే యాక్చువల్గా రెగ్యులర్ వర్బ్ అంటే ఏ వర్బ్ కైతే V1 నుండి V2 కి V3 కి చేసేటప్పుడు డి గాని ఈడి గాని ఐఈడి గాని వస్తే అది రెగ్యులర్ వర్బ్. ఇది కాకుండా మిగతాది ఏదైనా కూడా అది ఇర్రెగ్యులర్ వర్బ్స్. అంటే ఒక వర్బ్ V1 నుంచి V2 కి V3 కి ఫామ్ కావాలంటే ఒక్కొక్కసారి V1 బేస్, ఇది బేస్ ఫామ్ అంటాం, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. అయితే ఈ V2 V3 సేమ్ ఉంటుంది. ఒక్కొక్కసారి V2 V3 సేమ్ ఉంటుంది, బేస్ ఒక్కటి చేంజ్ ఉంటుంది. ఒక్కొక్కసారి బేస్ సేమ్ ఉంటుంది, V3 సేమ్ ఉంటుంది, మధ్యలో చేంజ్ అవుతుంది. ఒక్కొక్కసారి 3 సేమ్ ఉంటుంది, ఒక్కొక్కసారి 3 చేంజ్ ఉంటుంది. ఎలా అంటే గో వెంట్ గాన్ ఎలానో, అవునా, సో సీ సో సీన్ ఎలానో ఆ విధంగా 3 డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇందులో ఒక నియమం అనేది లేదన్నట్టు. బేస్ ఫామ్ నుంచి V2 V3 సేమ్ ఉండొచ్చు, బేస్ ఫామ్ లాగానే V3 ఉండి V2 సేమ్ ఉండకపోవచ్చు, లేకపోతే V1 V2 V3 సేమ్ ఉండొచ్చు, లేకపోతే V1 V2 V3 3 డిఫరెంట్ ఉండొచ్చు. ఇక్కడ చూద్దాం మనం. నోటీస్డ్ అంటే ఇది రెగ్యులర్ వర్బ్ అనండి, అవునా. ఓపెన్ రెగ్యులర్. మెల్టెడ్ రెగ్యులర్. ఎందుకు రెగ్యులర్ అంటున్నాను అది? డి ఆర్ ఈడి. స్టడీడ్ స్టడీకి STUDY స్టడీ, STUDIE వచ్చిన స్టడీడ్, ఓకేనా. అంటే ఐఈడి, డి గాని ఈడి గాని ఐఈడి వస్తే అది రెగ్యులర్ వర్బ్. సో ఇప్పుడు మెల్టెడ్ రెగ్యులర్ వర్బ్. క్యాచ్, కాట్ ఇది మొత్తం చేంజ్ అయిపోయింది కదా, అవునా. ఇక్కడ V1 బేస్ ఒకలా ఉంది, V2 V3 సేమ్ ఉంది, అయినా కూడా ఇది రెగ్యులర్ కాదు, ఇది ఇర్రెగ్యులర్. బై, బాట్ ఇర్రెగ్యులర్. హ్యావ్, హ్యాడ్ ఈ 3 కూడా బేస్ ఫామ్ ఒక రకంగా ఉన్నాయి, కానీ V2 V3 సేమ్ ఉంది. పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఆర్ సేమ్ ఇన్ దిస్ 3. నౌ నెక్స్ట్ డూ, డిడ్, డన్ డిఫరెంట్. డూ, డిడ్, డన్ 3 డిఫరెంట్. ఎలా అయితే రన్, ర్యాన్, రన్. కమ్, కేమ్, కమ్. అవును. ఇక్కడేమో V1 V3 సేమ్, V2 డిఫరెంట్. కానీ ఇక్కడ V1 V2 V3 మొత్తం డిఫరెంట్. గో, వెంట్, గాన్ 3 డిఫరెంట్. ఈట్, ఎయిట్, ఈటెన్. V1 V2 V3 3 డిఫరెంట్. కమ్, కేమ్, కమ్. ఇక్కడ ఏముంది? V1 V3 సేమ్, V2 మాత్రం డిఫరెంట్. రన్, ర్యాన్, రన్. బీ, వాజ్ అండ్ వేర్. వాజ్ ఇస్ సింగులర్, వేర్ ఇస్ ప్లూరల్. బీన్. కానీ ఇక్కడ బీన్ ఉంటే ఇంకో ఫామ్. ఇవన్నిటికేమో బేస్ కి ING యాడ్ చేస్తాం. అన్నిటికీ కూడా బేస్ కి ING యాడ్ చేసినాం V4 కి. కానీ ఇప్పుడు బి వచ్చింది. V1 లో బి ఉంటే BEING ఇక్కడ బీయింగ్ యాడ్ చేసినాం, ఓకేనా. అదే విధంగా ఇక్కడ ఈ V5 అనేది V5 లో మనం అన్నిటికీ ఎస్ గానీ ES గానీ జోడిస్తాం. కానీ బి వచ్చేసరికి V1 బి వచ్చేసరికి ఈజ్, యామ్, ఆర్ యూజ్ అయ్యింది, అవునా. ఈజ్, యామ్, ఆర్ యూజ్ అయ్యింది. గోకి GOES జోడించాం, అవునా. అదేవిధంగా బికి మాత్రం డిఫరెంట్ గా ఇది ఒకటి డిఫరెంట్ గా ఉంది, ఇది మీరు గుర్తుంచుకోవాలి, ఓకేనా. అదేవిధంగా V1 V2 V3 కూడా సేమ్ ఉంటుంది. ఒకసారి ఎట్లా అంటే కట్టింగ్, కట్స్. పుట్టింగ్, పుట్స్. హిట్, హిట్స్. హర్ట్, HURT. హర్ట్ అంటే దెబ్బ
హర్ట్. కొంతమంది ఈ హర్ట్ ని హర్టెడ్ అంటే ఈ హర్ట్ అనే వర్డ్ లేదు, ఇది రాంగ్. హర్ట్ 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 అవునా, హర్టెడ్ అనే వర్డ్ లేదు, రాంగ్ అది. హర్ట్ 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 3 కూడా V1 V2 V3 కూడా సేమ్ గా ఉంటుంది. అట్లా రెగ్యులర్ వర్బ్ అంటే ఏ వర్డ్ అయితే డీతో ఈడీతో ఫామ్ అవుతుందో అదన్నీ రెగ్యులర్ వర్బ్, మిగతావన్నీ కూడా దానికి డిఫరెంట్ గా ఉంటుంది, అది ఇర్రెగ్యులర్ వర్బ్. సో ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ టు బికమ్ పర్ఫెక్ట్. ఓకే.